नमस्कारं महोदय। हरि ओम्। मन्त्रपाठः। सहना भवतु सहनौ सह वीर्यं करवावहै। शान्ति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అధ్యాయం 3లో కలుగుతుంది అంటే రకరకాల భిన్న భిన్నంగా చెప్పుకున్నాము. ధారణ ద్వారా ధ్యాన సిద్ధి కలుగుతుంది, ఆసన సిద్ధి వల్ల కూడా ధ్యాన సిద్ధి కలుగుతుంది. అలాగే స్వకర్మ ద్వారా కూడా ధ్యాన సిద్ధి అంటే ముందు మన వృత్తంలో మనసులో ఉండేటువంటి ఆలోచన తొలగించుకోవడానికి స్థితి కలుగుతుంది. అప్పుడే మనకు మన మనసు స్థిరపడుతుందండి, ధ్యానంలోకి మారిపోతుంది అని చెప్పుకున్నాము. సో ధారణ ద్వారా, ఆసనం ద్వారా, స్వకర్మ ద్వారా ధ్యాన సిద్ధి కలుగుతుంది. అలాగే వైరాగ్య అభ్యాసాచ, వైరాగ్యం చేత అభ్యాసించడం ధ్యాన సిద్ధి కలుగుతుంది చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత వాటికి విపరీత స్థితి ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే వీటికి విపరీతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ ధ్యాన సిద్ధి కలగదు. అప్పుడు భిన్న భిన్న వృత్తుల్లో మన మనసు తిరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి, ఈ ధ్యాన సిద్ధి కలిగిన తర్వాత కూడా చాలా మందికి భిన్న భిన్న మిథ్యా అహంకారం ఉంటుంది, మిథ్యా అభిమానం ఉంటుంది, మిథ్యా ధారణ ఉంటుంది, మిథ్యా జ్ఞానం ఉంటుంది. ఒకసారి అవి ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మనం ఆ దోషాలు చేస్తామనేది ఇక్కడ మనకు అది చూపిస్తున్నారు. అది విపర్య విషయమాహ అంటే మిథ్యాజ్ఞానం ఏ రకంగా ఉంటుంది. అవి విపర్య భేదాలు పంచ అని చెప్పుకున్నాము, 5 రకాలు. అలాగే అశక్తి అష్టావింశతిదా అని చెప్పుకున్నాము. ఆసక్తి అనేది అది 2 రకాలుగా ఉంటుంది. అలాగే దానికి కూడా సాధనభూతమైనటువంటి కారణభూతమైనటువంటి తుష్టిది నవధ. ఈ నవధ 9 రకాల తుష్టి దోషాలు ఉంటాయి. అలాగే 8 రకాలు సిద్ధులు ఉంటాయి. అవి భిన్న భిన్న రకాలుగా ఉంటాయి. ఆ సిద్ధుల్లో కూడా మనకు ఎటువంటి దోషం ఉంటుందని చెప్తున్నాడు. కొన్ని సిద్ధులు అవి మనకు యుక్తికరమైనటువంటివే, మన ముక్తిలో సాధకంగా ఉంటాయి. కొన్ని తుష్టి దోషాలు ఉంటాయి, మన కర్మ చేయకుండా ఉంటాం. అది ఎటువంటి స్థితి కలుగుతుంది అనేది మనం ఏదో చూస్తాము. కాబట్టి నేను కేవలం పేర్లు చెప్పుకున్నాము. 9 రకాల తుష్టి ఉంటుంది, మిథ్యాజ్ఞ 5 రకాలు ఉంటుంది. అవి ఏంటి, ఏ రకంగా అనేది ఏదో మనం చూద్దాము. నిన్న కూడా చెప్పుకున్నాం. ఇది ఏం చెప్పుకున్నాం, అవాంతర భేదాహ. ఇవి అవాంతర భేదాల్లో మిథ్యా జ్ఞానానికి అవాంతర భేదాలు ఒక 5 చెప్పుకున్నాం. తమో, మోహో, మహామోహో, తామిశ్ర, అంధ తామిశ్ర అని చెప్పి, అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలకే ఇంకొక రూపాంతరం. దాన్ని తమ, మోహ, మహామోహ అని చెప్పి భిన్న భిన్నంగా మనం ప్రస్తావించుకున్నామండి. సో ఈరోజు ఇతరస్య మిగిలిన సృష్టి దోషాలు 9 అని చెప్పావు, 8 సిద్ధులు అని చెప్పావు. వాటి గురించి ఇతరస్య అక్కడ ఇదే విధంగా అర్థం చేసుకోవాలి కూడా అని చెప్పుకున్న తర్వాత ఈరోజు 43వ సూత్రంలో ఆ దృష్టి దోషాలు ఏ రకంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించబోతున్నాము. సో కపిల్ మహర్షి యొక్క సిద్ధాంతానుసారంగా వ్యక్తి ఎటువంటి మిథ్యాజ్ఞానంలో, ఎటువంటి తుష్టి దోషాల్లో ఉంటారనేది ఇక్కడ వ్యాఖ్యానించారు. చూద్దామండి. అస్తు తుష్టిం ఆహ ఏంటండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. తుష్టిం ఆహ. ఆ తుష్టి ఎన్ని రకాలు ఇక్కడ చూపిస్తున్నారు. చాలా ముఖ్యమైనదండి. మనకు చాలా మందికి మీకు అనుభవం కలుగుతుంది, మీకు అది అర్థమవుతుంది, గమనించండి. ఆధ్యాత్మికాది భేదాత్ నవదా తుష్టి.
ఆధ్యాత్మిక భేదం. ఆధ్యాత్మికలో 4 రకాల భేదాలు చెప్పామంట. ఆధ్యాత్మిక భేదాత్ నవదా తుష్టి. ఆధ్యాత్మిక భేదం చేత ఇవి 9 రకాల తుష్టి దోషాలు ఉన్నాయి. ఆ దోషాలు ఏంటో మనం చూద్దామండి. చూడండి, దానికి ఆధ్యాత్మిక భేదాత్, ఆధ్యాత్మికంలో 4 రకాల భేదాలు, అవి 9 రకాలుగా ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ఆధ్యాత్మికాది భేదాత్, భేదం చేత నవదా తుష్టి, 9 రకాల తుష్టి ఉంది. ఏంటి అంటే కింద ఇచ్చాడు. ఆధ్యాత్మికాది అవాంతర భేదాత్ నవదా తుష్టి భవతి. ఆధ్యాత్మికాది భేదాలు 4 ఉన్నాయి. వాటికి 4 అంతర్గతంలోనే ఉపభేదంగా 9 ఉన్నాయన్నమాట. ఆధ్యాత్మికాది అవాంతర భేదాత్ నవదా తుష్టి భవతి, 9 రకాల తుష్టి ఉంటుంది అని ఇక్కడ చెప్పబడుతుందండి. అందరికి వినిపిస్తుందా అండి? వినపడటం లేదండి. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అది నెట్వర్క్ స్లో అండి, రావడం లేదు. ఇప్పుడు వచ్చింది చూడండి. ఆధ్యాత్మికాది భేదాత్ నవదా తుష్టి అని చెప్పి మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఆధ్యాత్మికాది అవాంతర భేదాత్ నవదా తుష్టి భవతి. ఇవి 9 రకాల తుష్టి ఉంటుంది. అది కింద భాషలో అదే ఇచ్చారు. ఇస్తాం, అది చూపిస్తున్నాడు. 9 రకాలుగా ఉంటుంది. ఏది? ఆత్మని అధిష్ఠితత్వాత్ ఆధ్యాత్మికి తుష్టి. ఆత్మని అధిష్ఠితత్వాత్ అంటే తన ఆత్మలో లీనమై ఉన్నాడు అనమాట. దాన్ని ఆధ్యాత్మిక తుష్టి అంటాం. తనకే తన ఆత్మ విలీనమై ఉన్నాడు, దాన్ని ఆధ్యాత్మిక తుష్టి అంటాం. అంటే స్వ ఆత్మస్థితి పరితోషం అంటే నాలో నేను లీనమై ఉన్నాను, నేను నా ఆత్మస్వరూపంలో లీనమై ఉన్నాను అనే స్థితి అంట. స్వ ఆత్మస్థితి పరితోష రూప ఇది యావత్. స్వ ఆత్మస్థితి పరితోష రూప ఇది యావత్ అంటే పరితోషం అంటే సంతుష్టం కావాలట. నేను నా ఆత్మలో నేను లీనమై ఉన్నాను, నేను అంతర్ముఖంగా ఉన్నాను, నేను ధ్యానమగ్నమై ఉన్నాను అని చెప్పి అంతటితో ఊహించుకోవడం అన్నమాట. ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని, ఇప్పుడు ఆ ధ్యాన ప్రక్రియ ఏ స్థితిలో మనకు తెలియదు అన్నమాట. ఆ ఉన్నదాన్ని సంతుష్టపడడం అన్నమాట. ఏ స్థితిలో అయితే ఉన్నాడో నాకు మంచి ధ్యాన స్థితి కలుగుతుందని చెప్పి దాంట్లో ఊహించుకోవడం అన్నమాట. అది స్వ ఆత్మస్థితి. తనకే తన ఆత్మలో స్థితమై ఉన్నాను, ఎప్పుడు ఎక్కడ బయట విషయాలు ఎటువంటి లేవండి, నేను ఆత్మలో స్థితమై ఉన్నాను అని చెప్పి ఒక మిథ్యాధారణలో లీనమై ఉన్నాను అన్నమాట. అది ఇంకా మీకు పక్క విషయాలు తెలుస్తుంది. స్వాత్మ స్థితి పరితోష, పుణ్య స్థితిలో సంతోషపడమాట. అది ఏ స్థితిలో ఉందో తెలియదు అన్నమాట. తెలియకుండా ఉన్నదాన్ని సంతోషపడమాట. ఇంతకన్నా ఇదే ఉత్తమైనటువంటి ఉన్నతమైన స్థితి, ఇదే స్థితి అని చెప్పి ఆడికి సంతోషపడిపోవడం అన్నమాట. అంటే దానికోసం ఎక్కువ ప్రయత్నం చేయకపోవడం. ఏ స్థితి అయితే కలిగిందో అదే ఉత్తమైంది ఉన్నతమైంది చెప్పి అక్కడికే ఆగిపోవడం, అక్కడికే సంతోషపడడం అంటే ఇది తుష్టి అనమాట. ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిని ఉత్తమైన భావించి ఆడికి స్థిరంగా ఉండటమే, అక్కడికి సంతోషపడమే, అది పరితోషం అన్నమాట. అది దాన్ని తుష్టి దోషంగా చెప్తామట. పరితోష రూప ఇది యావత్. ఇది తన ఆత్మీయ స్వరూపమైన స్థితిని మనం స్థితమైన స్థితిని తుష్టి దోషం కింద చెప్పుకున్నాము. అది ఏ రకంగా చూడండి కింద ఆది శబ్దం సూత్రంలో ఆధ్యాత్మిక అంటే ఆత్మస్వరం లీనం కావడమే ఇక్కడ ఆధ్యాత్మికి అని చెప్పాం. ఆ ఆధ్యాత్మిక ఆది శబ్దం ఏం తీసుకోబడింది ఇక్కడ? ఆది శబ్దేన బాహ్యేషు విషయేషు దోష దర్శనాత్. ఆది శబ్దం చేత ఇంకేం తీసుకున్నాం?
విద్య ఆధ్యాత్మిక స్థితి అంటే తన ఆత్మస్వరూపం విజయం కావడం ఆధ్యాత్మిక అని చెప్పుకున్నాం. మరి ఆది శబ్దం చేత ఏం గ్రహించబడ్డాయంటే ఆది శబ్దైన బాహ్యేషు విషయేషు దోష దర్శనాత్, బయటి విషయాలు, మా ఇంద్రియాలు బయటి విషయాలు చూస్తూ ఉంటాయి కదా, ఆ ఇంద్రియాలు ఏ దోషాలు చూస్తున్నాయో ఆ విషయాల పట్ల బాహ్యేషు విషయేషు దోష దర్శనాత్, మా ఇంద్రియాలు బయట ఉండేటువంటి విషయాలు చూసి వాటి పట్ల ఘృణ కలిగిందన్నమాట. బయట ఉండే విషయ వాసన పట్ల చాలా మంది అంటుంటామట, ఓ నాకు దీని పట్ల ఆసక్తి కలిగింది, విరక్తి కలిగింది చెప్తుంటామట. అంటే బయట ఉండేటువంటి ఆకర్షణ విషయాల పట్ల మనకు వైరాగ్యం కలగవచ్చు, ఘటన విశేషం ద్వారా కావచ్చు, పరిస్థితి విశేషం ద్వారా కావచ్చు, ఏదైనా. కాబట్టి అతను దీన ఘటన విశేషం ద్వారా జ్ఞానం ద్వారా అతనికి ఒక ఉన్నత అంటే దోష దర్శనం చూడం. ప్రకృతిలో ఉన్నటువంటి ఆకర్షణమైనటువంటి పదార్థాలు జడ పదార్థాలు ఏవైనా కావచ్చు, వ్యక్తుల్లో ఉండేటువంటి స్థితిని ఏదైతే ఉందో అక్కడ దోష దర్శనం చూడము, దోషయుక్తంగా చూడటము. అది ఎప్పుడు ఆది శబ్దైన బాహ్యేషు విషయేషు దోష దర్శనాలు, బాహ్య విషయాలు దోషాలు చూడటం వలన తేభ్య ఘృణారూప, అంటే ఘృణ అంటే బాహ్య విషయాలు చూడగానే చాలా ఘృణ కలుగుతుంది. నాకు ఇదంతా అవసరం లేదండి, నేను ఆత్మస్వరూపంలో స్థితమై ఉన్నాను, ఇవన్నీ బయట కూడా నశ్వరమైనటువంటి స్థిరంగా ఉండేది కాదు అని చెప్పి వాటి పట్ల బాహ్య విషయాల పట్ల ఘృణాభావన కలిగి ఉండడం, ఇవి క్షణికమైనటివి, తుచ్చమైనటువంటివి అని చెప్పి ఘృణాభావన కలిగి ఉండటం అన్నమాట. ఎందుకు? ఆ విధంగా దోషం చూస్తున్నాం కాబట్టి, ఆ విషయాల పట్ల దోషాన్ని చూస్తున్నాం కాబట్టి దోష దర్శన తేభ్య ఘృణారూప అంటే ఘృణ కలగడం, అసహించుకోవడం అన్నమాట. యద్వా లేదంటే వైరాగ్య రూప దృష్టి బాహ్య, లేదా వాటి పట్ల వైరాగ్యం కలుగుతుంది. నాకు ఇదేం అవసరం లేదండి, ఇది క్షణికమైంది, అనిత్యమైంది, శాశ్వతమైంది కాదు, ఇది దీని మీద దుఃఖం వస్తుంది కానీ నాకు సుఖం రాదు అని చెప్పి వాటి పట్ల వైరాగ్యం, ఆ వస్తువుని త్యాగం చేయడం అన్నమాట. ఇక వైరాగ్యం వస్తుంది లేదా వాటి పట్ల ఘృణాభావన కలుగుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ చెప్పాడు, తో దోష దర్శన తేభ్య ఘృణారూప, ఘృణారూపం కలుగుతుంది అంటే అసహించుకునే భావన కలుగుతుంది. లేదా యద్వా వైరాగ్య రూప తుష్టి బాహ్య, ఏదో వైరాగ్యమైన స్థుతి కలుగుతున్నాడు అంటే వైరాగ్యం కలిగిందన్నమాట. ఇంకా ఆ విషయం పట్ల, ఆ వ్యక్తి పట్ల, ఆ పదార్థం పట్ల, ఈ సంసారం పట్ల విరక్తి కలగడం, వైరాగ్యం కలగడం అన్నమాట. వాటి పట్ల ఆకర్షణ లేకపోవడం, ఇది తుష్టి. ఇది బాహ్యంలో జరిగేటువంటి దోషం. అంటే ఇది బాహ్య విషయమైన తుష్టి అంటే దోషం. ఇది రకం చెప్పాం. ఏవం తుష్టిద్వయం నవవిధం తత్ర ఆధ్యాత్మిక్యశ్చ చత్వారో భేదా. ఈ విధంగా తుష్టిద్వయం, ఇవి రెండు రకాల తుష్టి చెప్పాడు. ఏదైతే చెప్పండి, ఇక్కడ మనకు ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక తుష్టి, ఇక్కడ ఆది శబ్దం లేదా బాహ్య తుష్టి అని చెప్పి రెండు రకాలు చెప్పుకున్నాం. ఆ తుష్టిద్వయంలోనే మొత్తం 9 రకాలు ఉన్నాయి. అవి అంటే కింద చూపిస్తున్నాడు. ఏవం తుష్టిద్వయం, రెండు రకాల తుష్టి అనేది నవవిధం, ఈ రెండు రకాల తుష్టి 9 రకాలుగా ఉంది. తత్ర ఆధ్యాత్మిక్యాశ్చ చత్వారో భేదా. అందులో ఈ 9లో 4 ఆధ్యాత్మిక విభాగం చేశాం. అందులో 4 దోషాలు ఎలా ఉంటాయి? ఆధ్యాత్మికంగా ఉంటాయి. మనకు 2 కదా, ఒకటి బాహ్యము, ఒకటి ఆధ్యాత్మికం అని చెప్పుకున్నాం. అంటే ఆధ్యాత్మికం అంటే మన అంతర్ముఖంగా నడిచేది ఆధ్యాత్మికం. బహిర్ముఖం ఇంద్రియాల ద్వారా ఏవైతే దోష దర్శనం ద్వారా మనకు వైరాగ్యం కలుగుతుందో అది బహిర్ముఖం అంట. ఇవి 9 రకాలు. అందులో 4 ఏంటంట? ఆధ్యాత్మిక్యాశ్చ చత్వారో భేదా. ఆధ్యాత్మిక దృష్టిలో 4 రకాలు ఉన్నాయి. చత్వారో భేద, 4 ప్రభేదాలు ఉన్నాయంట. చత్వారో భేదా బాహ్యాశ్చ పంచభేదా సంతి. ఈ రెండిట్లో దృష్టిలో ఆధ్యాత్మిక దృష్టి, అదేవిధంగా బాహ్య దృష్టి 2 రకాలు. ఈ విధంగా చెప్పుకున్నాము. ఘృణారూప దృష్టి, వైరాగ్య రూప దృష్టి 2 రకాలకు 9 ప్రభేదాలు చేశాం. 9 రకాలు కదా. అందులో 4 ఏమో ఆధ్యాత్మిక దృష్టి దోషాలు, 5 ఏమో బాహ్య దృష్టి దోషాలు అంట. అందుకే బాహ్యాశ్చ పంచభేదా సంతి. బాహ్య ఎన్ని రకాల దోషాలు అంటే 5 రకాలంట. అవి బాహ్యంగా వచ్చినటువంటి దోషాలు. బహిర్ముఖంగా ఇంద్రియంలో వచ్చే దోషాలు 5, అంతర్ముఖంగా వచ్చే దోషాలు 4. ఈ రకంగా మొత్తం 9 అయిపోయాడు. ఈ రకంగా 9 దృష్టి దోషాలు. ఇవి ఆధ్యాత్మిక దృష్టి దోషాలు 4, బాహ్య దృష్టి దోషాలు 5, 5 4 9. ఈ నవదా దృష్టి అని చెప్పినది ఇవి అన్నమాట. అవి ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. బాహ్యాశ్చ పంచభేదా సంతి. ఆధ్యాత్మిక్యః తుష్టయః ప్రకృతి ఉపాదాన కాల భాగాఖ్యాః. ఇవి ఏంటివి? ఆధ్యాత్మిక దృష్టి దోషాలు 4 చెప్పినాం. ఆ 4 వారికి ఒక పేరు చెప్పామట. ఆధ్యాత్మిక దృష్టి దోషాలు ఏమిటంటే ఆధ్యాత్మిక్యః తుష్టయః, దృష్టి దోషాలు ప్రకృతి, ఒకటేంటి? ప్రకృతి ఉపాదాన కాల భాగాఖ్యాః. భాగం అంటే భాగ్యం. కొంతది నా భాగ్యం అంటే వస్తుందని చెప్తున్నా, అది భాగం అంటే ఇక్కడ భాగ్యం. ఇక్కడ కాబట్టి ప్రకృతి ఉపాదాన కాల భాగ ఆఖ్యాః.
క్రమశు వీటికే భిన్నమైన పేరు. ప్రకృతి, ఉపాదానము, కాలము, భాగము 4 పేర్లు పెట్టాం. ఇవి ఆధ్యాత్మిక దోషాలు. వీటికి ఇంకొక రకమైన పేరు పెట్టామట. ప్రకృతి అది క్రమంగా చెప్తున్నాడు. క్రమశో అంబహ, సలిల, మోఘో, సలిల, అమోఘో, వాయిస్ వినపడట్లేదు. అవాంతర భేదాలు చెప్పామండి. అంటే వాటికి ఇంకొకమైన పేర్లు చెప్పామట. అంబ, సలిల, అమోఘో, వృష్టిరీతి అవాంతర నామతశ్చ ప్రసిద్ధ. ఇవి కూడా అవి శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి పేర్లు. ఏంటండి? అంబ, సలిల, మోఘో, వృష్టి, ఇవి 4 పేర్లు. దానికే 4 పేర్లు పెట్టాం. ఏ దానికి? ప్రకృతి, ఉపాదాన, కాల, భాగ, ఈ 4టికి 4 పేర్లు అవాంతర భేదాలు, అవాంతరమైన పేర్లు పెట్టామన్నమాట. ఇవేంటివి? ఆధ్యాత్మిక దృష్టి దోషాలు. అందులో ఒక్కోటి చెప్తున్నాడు. తాసు ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి యొక్క దోషం ఏంటి? ప్రకృతి దృష్టి దోషం ఏంటి అంటే ఏ రకంగా ఆలోచిస్తాంటే ఒక యోగి, ధ్యాన వ్యక్తి, సాధకుడు ఏం ఆలోచిస్తాడు? ప్రకృతి అంటే పరిణామిని. నాహం పరిణామి. ప్రకృతిని పరిణామ స్వరూపమైనటువంటిది. మనం ముందు చెప్పుకున్నదా? ప్రకృతి ఎప్పుడు సత్వరజ తమో గుణాలు ఎప్పుడు నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి, పరివర్తన చెందుతూ ఉంటాయి, నిరంతరం స్థిరంగా ఉండవట. మూల ప్రకృతి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఆ ప్రకృతి ద్వారా అంటే 3 గుణాలు కలిసి ఉన్నాయంట. సత్వగుణము, రజోగుణం, తమగుణం కలిసి ఉన్నటువంటి సామ్యావస్థనే ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి ద్వారా ఏవైతే ఉత్పన్నమయ్యాయో మహాతత్వము, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు ఇవన్నీ ఏర్పడ్డాయో అవి నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంటాయి. సత్వగుణము, రజోగుణం, తమోగుణం యొక్క పరిణామం నిరంతరంగా పరివర్తన చెందుతూ ఉంటాయన్నమాట. అందుకే తాసు ప్రకృతి మొట్టమొదటి ఏంటి? మనం ఆధ్యాత్మిక దోషంలో ప్రకృతి చెప్పుకున్నాం. ఆ ప్రకృతి పరిణామిని. ఈ ప్రకృతి ఎల్లప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది, నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటుంది. నా అహం పరిణామి, కానీ నేను పరిణామ స్వరూపుని కాదు అని ఆ వ్యక్తి ఆలోచిస్తున్నామంట. ఒక యోగి వ్యక్తి, సాధకుడు ఒక స్థితి కలిగిన తర్వాత ఈ ప్రకృతి పరిణామ స్వరూపం కలిగింది, నేను పరిణామ స్వరూపం చెందను, స్థిరంగా స్థిమితంగా ఉంటాను. అందుకే నా అహం పరిణామి. కింటు అహం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావో. నిత్య బుద్ధ ముక్త స్వభావం. నా స్వరూపం నిత్యమైంది, శుద్ధమైంది, స్ఫటికమైంది, ముక్త స్వభావమైంది. ముక్తం అంటే ఆ ప్రకృతితో సంబంధం లేకుండా ముక్త స్వరూపమైనటువంటిది అని ఈ రకంగా ఆలోచిస్తున్నామట. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైంది, నేను పరిణామం చెందను, నేను అపరిణామిని అని చెప్పి ఇక్కడ ఆలోచిస్తున్నామట. అంటే నామతశ్చ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావో నా మయా తత్ పరిణామ తాపః స్వస్మిన్ ఖలు అంటే ఎందుకు చెప్తున్నాడు? ఈ పంచభూతికి శరీరం, పంచభూతాలు ఉత్పన్నమైంది కదా. పంచభూతాలు ఉత్పన్నది నిరంతరంగా జీర్ణశీలం అవుతుంది, అంటే మార్పు చెందుతుంది. అది వృద్ధి క్షేమం కనిపిస్తున్నాయి అన్నమాట. క్షయం అవుతుంది, నశించిపోతుంది, జీర్ణశీలం అవుతుంది. కానీ పరిణామ స్వరూపమైంది కాబట్టి ఈ పరిణామ స్వరూపాన్ని నాలో ఆరోపించవద్దు, నేను నిత్య శుద్ధ ముక్త స్వభావుణ్ణి అది చెప్పాడు. నా మయా తత్ పరిణామ తాపః, ఆ పరిణామ తాపం ద్వారా స్వస్మిన్ ఆరోపణీయో నిత్య శుద్ధ ముక్త స్వభావం కలిగింది కాబట్టి అవసరమే లేదు. నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను, నేను ఒక ఆత్మని భావించండి, అదే నీకు చైతన్యాన్ని ఇస్తుంది, అదే నీకు శక్తిని ఇస్తుంది, అదే నీకు ముక్తిని ఇస్తుంది అంటాం. కథన మాత్రం చేత ముక్తిని ఇవ్వదు. కొంచెం చాలా మంది సాధకులు బయట తిరుగుతూ ఉంటాండి, నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి, నేను నిత్య శుద్ధ ముక్త స్వభావం కలిగిన వాడిని, నాకు ఎటువంటి వివేక అవసరం లేదు, నేను ఆత్మస్వరూప విలీనం, సంసారం పట్ల నాకు ఎటువంటి కోరిక లేదు అని చెప్పి కొంతమంది అలాగా ఆలోచిస్తుంటారండి. వారి యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించదన్నమాట. అందుకే ఎన్నో పరిణామ స్వరూపానికి లోను కాను కాబట్టి ఆరోపణ చేయకూడదు. నా అన్యో వివేక దర్శన ప్రయాసో విధేయ. నేను వివేకం కోసం, వివేక ఖ్యాతి కోసం విశేషం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి,
నా ఆత్మ వేరు, శరీరం వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి పరిణామ స్వరూపం కలిగి ఉంది, అనిత్య శుద్ధ ముక్త స్వభావం జీవాత్మ, కాబట్టి అపరిణామ స్వరూపం కలిగిన వాడిని అని చెప్పి ఈ రకంగా ఇది ప్రకృతి పేరు కలిగినటువంటి అంబా పేరు కలిగినటువంటి తుష్టి దోషము అని చెప్పి ఇక్కడ చెప్పారు. కాబట్టి ప్రకృతి విషయ అంబో నామ తుష్టి, అదే ప్రకృతికే అంబా అని పేరు కలిగి తుష్టి అని పేరు పెట్టామంట. ఇది మనలో ఉన్నటువంటి ఒకటి మిథ్యా జ్ఞానం అంట. ఒకసారి అలా ఆలోచిస్తుంటామట, నాకు ఎటువంటి వివేక ఖ్యాతి వివేక జ్ఞానం అవసరం లేదండి, నేను ఆత్మస్వరూపంలో లీనమై ఉన్నాను, ఇదంతా ప్రకృతి పరిణామ స్వరూపము అయింది, నేను అపరిణామ స్వరూపంలో యుక్తమై ఉన్నాను, కాబట్టి ఈ రకంగా ఆలోచించడం ఈ ప్రకృతి పేరు గల తుష్టి దోషం చెప్పాం. రెండవది ప్రవరజ్యావరతో ఉపాదానాత్. రెండవది ఏం చెప్పినాము? మొట్టమొదటి ప్రకృతి, రెండోది ఉపాదానం. ఉపాదానం అంటే చెప్తున్నాడు ప్రవృజ్యావరతోపాదానాత్ ప్రాకృతి సంబంధాత్ విముక్తో అహం న ఇదానిం తా ప్రసంగో నచ ధ్యాన అపేక్ష ఇది. ఇక్కడ ప్రవృజ్య వ్రతోపాదానాత్ ఉపాదానం చెప్పారు కదా, అంటే ప్రవృజ్య అంటే పరితః పరివ్రాజక. పరివ్రాజక అంటే పరితః అంటే తిరిగేటు అటెండ్ చేసేటువంటి వ్యక్తి, సన్యాసి ఏదైతే ఉండదు పరివ్రాజకుడు అన్నమాట. ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, నేను సాంసారిక విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం త్యాగం చేశాను, నష్టం చేశాను, అంటే లోకేషణ విత్తేషణ పుత్రేషణలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేశాను, నాకు సాంసారిక విషయ పట్ల ఎటువంటి ఆకర్షణ లేదు, కాబట్టి ప్రకృతి సంబంధమే లేదు, ప్రకృతి సంబంధించి విముక్తుడు అయిపోయాను. నా ఎదురు తాప ప్రసంగ, కాబట్టి ప్రకృతి యొక్క తాపం అనేది నాకు ఎటువంటి హాని కలిగించదు, ఎటువంటి ఇబ్బంది కలిగించదు, కానీ నాచి ధ్యాన అపేక్ష ఇది, కానీ నాకు ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను సంసారం వదిలేసాను, సన్యాసి తీసుకున్నాను. సన్యాసి తీసుకున్నాను కాబట్టి సాంసారిక విషయాల పట్ల ఎటువంటి ఆకర్షణ కోరికలేదు, కానీ నేను ధ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఈ రకంగా కొంత ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఆలోచించి వాళ్ళు ఏ పురుషార్థం ప్రయత్నం చేయకుండా కాలు తిన పడుకోవడం, నేను సన్యాసి తీసుకున్నంత మాత్రం నాకు ముక్తి కలిగిస్తుంది, అలాంటి మిథ్యా జ్ఞానంలో మిథ్యా అభిమానులు కూడా ఉంటారన్నమాట చాలా మంది తెలియక. అది కూడా ఒక దోషం చెప్తున్నమాట. చాలా మంది మీకు చూస్తే అలాగా ఏదో పుష్కర యాగాలు చాలా మంది వేషం మార్చుకుని అలా తిరుగుతూ ఉన్నారండి. చాలా మంది ఇప్పుడు సన్యాసుల పట్ల కూడా మనకు ఒకప్పుడు సన్యాసిలో గౌరవం ఉండేది అన్నమాట, ఇప్పుడు అదే గౌరవం ఉంది అని అలా తయారన్నమాట. అన్ని రకాల వేషంలో అతనిలో ఉన్నాయి, కానీ పేరుకు నేను సన్యాసి తీసుకున్నంత మాత్రం నాకు ముక్తి కలిగిస్తుందని మిథ్యా అభిమానంలో ఉండదన్నమాట. అందుకే అటువంటి మిథ్యా జ్ఞానం ఉంది కాబట్టి ఇక్కడ భాషలో బ్రహ్మణ్య భాషను చెప్పబడింది అన్నమాట. కాబట్టి ప్రవృజ్య అంటే నేను సన్యాసి తీసుకుంటే మాత్రం నాకు లోకేషణ విత్తేషణ పుత్రం మొత్తం వెళ్ళిపోయాయని భ్రాంతిలో ఉన్నాయన్నమాట. కాబట్టి ధ్యాన అపేక్ష నాచితే ధ్యాన అపేక్ష, ధ్యానం చేయడానికి అపేక్ష అనేది మాకు ఏ అవసరం లేదు అని చెప్పి ఈ రకంగా ఆలోచిస్తున్నామట. నా ధ్యాన అపేక్ష ఇది తు ఉపాదాన ఆఖ్య ప్రవృజ్య ఉపాదాన రూప శరీర నామ తుష్టి. అంటే రెండో పాయింట్లో ఉపాదానం అంటే ఏమిటి, కాబట్టి ఎటువంటి ఉపాదానం నాకు అవసరం లేదు, ఎటువంటి జ్ఞానం నాకు అవసరం లేదు, నేను మొత్తం సంసారాన్ని వదిలేసాను, సన్యాసి దీక్ష తీసేసుకున్నాను, అంటే నేను అన్ని వదిలేశాను అని ఊహిస్తున్నాడు. సన్యాసి దీక్ష తీసుకోవడమే అతడు ముక్తికి మార్గం అనుకుంటున్నామాట. వస్త్రం మారినంత మాత్రాన ముక్తికి కారణం అవుతుందని చెప్పి అలా మిథ్యా జ్ఞానంలో ఉన్నాడనమాట. ఇది కూడా ఉపాధన, ఎటువంటి ఉపాధన నాకు అవసరం లేదు, ధ్యానం చేయడానికి అవసరం లేదు అని చెప్పి ఈ రకంగా ఒక తుష్టి దోషంలో సంతోషపడిపోతున్నామట. సన్యాసి దీక్ష తీసుకున్నాడు, నాకు అంతా అయిపోయింది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని మాయలో పడి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు, అంటే విద్యను గ్రహించడం లేదు. ఇది ఉపాదాన పేరు గల ప్రవృజ్య ఉపాదాన రూప సలిలానామ తుష్టి. ఆ ఉపాదానికి ఏమి పేరు పెట్టాము, సలిలాన్ని కూడా కొత్త పేరు పెట్టి దానికి అవాంత పేరు పెట్టామట, అందుకే సలిలానామ తుష్టి, దీనికి సలిలానామ తుష్టి దోషం అని చెప్పి చెప్పుకుంటామట. నెక్స్ట్ ప్రకృతి ఉపాదాన కాలం ఏంటి అది చెప్తున్నాడు. ధ్యానం బహుకాలం అనుష్ఠితం. ధ్యానం అనేది నేను చాలా కాలం నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నా అండి, నేను చాలా 5 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తూ ఉన్నా, ప్రతి నిత్యము రోజు 1 గంట ధ్యానం చేస్తున్నాను అనమాట. అది చెప్తున్నాడు. ధ్యానం బహుకాలం అనుష్ఠితం మయ, నా ద్వారా ఈ ధ్యానం అనేది నేను మెడిటేషన్ అనేది చాలా కాలం చేస్తూ వస్తున్నా, అనుష్ఠానం చేస్తూ వస్తున్నా అండి. అతః భవిష్యత్యేవ బ్రహ్మ సాక్షాత్కారో అలమగ్రే ధ్యాన అభ్యాసనేన ఇది కాలాఖ్య ఖలు అమోఘః. ఏమంటున్నా అంటే నేను చాలా కాలం ధ్యానం చేస్తూ వస్తున్నా, మెడిటేషన్ చేస్తూ వస్తున్నా అండి, ఇంకా నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది, ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి నేను ఎప్పటి నుంచి అన్ని త్యాగం చేసి ఈశ్వరులో లీనమై ఉన్నా, రోజు నేను ఈ అనుష్ఠానం చేస్తాను, ఈ పూజ చేస్తాను, ఆ పూజ చేస్తాను, నిరంతరం చేస్తూ వస్తున్నామట, నేను నాకు బ్రహ్మ సాక్షాత్కారంగా సిద్ధిస్తుంది, దగ్గరికి వచ్చేస్తున్నామట అని కొంతమంది చాలా భ్రాంతిలో ఉంటామట. అంటే
చాలా అమాయకుల ప్రజలను ఈ విధంగా మోసం చేసి నేను బ్రహ్మత్వాన్ని పొందాను, బ్రహ్మకు దగ్గరలో ఉన్నాను, బ్రహ్మ సాక్షాత్గా అవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇలాగా ప్రజలను మోసం చేస్తూ ఉంటదన్నమాట. అందుకే ధ్యానం బహుకాలం అనుష్ఠితం, ధ్యానం బహుకాలం నుంచి అనుష్ఠానం చేస్తూ వస్తున్నామట. నేను చేస్తున్నా, అందుకే భవిష్యత్యేవ నాకు ఖచ్చితంగా అది సాక్షాత్కారం అవుతుంది. భవిష్యత్యేవ బ్రహ్మ సాక్షాత్కార, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. చాలా మంది కొంచెం బ్రహ్మ సాక్షాత్ అవుతుంది చెప్పినాం, చాలా మంది నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది, నేనే భగవంతుడిని, నేనే దేవుడిని అని చెప్పి చాలా మంది సంత సాధులు కొంతమంది వాళ్ళ పేరు చెప్పుకొని, సంత మహాత్ముని పేరు చెప్పుకొని మిథ్యా పాకండి డోంగి ఆత్మ ఎవరైతే ఉన్నదో అలా ప్రచారం చేసుకుంటున్నారు. చాలా మంది బాబాలు అలా తయారవుతున్నామట. భవిష్యత్తు బ్రహ్మ సాక్షాత్కారం, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అది ఖచ్చితంగా ప్రాప్తం అవుతుంది, అలాగా ప్రజలను మోసగిస్తున్నామట. అలం అగ్రే ధ్యాన అభ్యాసనేన ఇది. కాబట్టి ఇది కాలాఖ్య, ఆ కాలాన్ని బట్టి సమయ సందర్భాన్ని బట్టి అమాయక ప్రజలకు ఈ రకంగా మిథ్యా జ్ఞానం చేత నాకు ధ్యానం చేసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది, చాలా కాలం నుంచి నేను ధ్యానం చేశా అని చెప్పి అక్కడికే ఆగిపోవడము, అక్కడే నిలబడిపోవడం, ఇది కాలనామ ఆఖ్య. అంటే దీనికి అవోఘ అని చెప్పి పేరు పెట్టామంట. ఓకే, కలు ఓఘ అని పేరు పెట్టాం. కాల అనే ఆధ్యాత్మిక భేదానికే అవాంతర భేదం చెప్పాం. ఓఘ పేరు గల తుష్టి దోషము. ఏంటి, నేను చాలా కాలం నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాను, ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి అంతో సంతోషపడిపోవడం, ఇది తుష్టి దోషము. ఒకటి ఏం చెప్పిన ప్రారంభంలో ప్రకృతి పరిణామం చెందుతూ ఉంది, నేను పరిణామం చెందను, స్థిరంగా స్థిమితంగా ఉంటాను, నిత్య శుద్ధ భుక్త స్వభావం ఏంది అని చెప్పి ఆడికి ఆ మాటను ఊహించుకోవడమే అక్కడికి నిలబడిపోతాయి, ఏం ప్రయత్నం చేయకుండా. రెండో వ్యక్తి ఎవరు, ఉపాదాన వ్యక్తి ఏ రకంగా అంటే, నేను సన్యాసి దీక్ష తీసేసుకున్నాను అంటే లోకేష్ణ విత్తేష్ణ పుట్టి ఎటువంటి నాకు ఎటువంటి కోరికలు ఎటువంటి అన్ని వదిలేసాను, సంసారం వదిలేసినంత మాత్రం నాకు ముక్తి కలిగిపోతుంది, కాబట్టి ఇంక వాళ్ళు ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్పి రెండో వ్యక్తి సంతోషపడిపోతున్నామట. మూడో వ్యక్తి విధంగా సంతోషపడుతున్నాడు, నేను ధ్యానం చేశాను, చాలా కాలం ధ్యానం చేస్తూనే వస్తున్నాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను, ఇంకా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది, బ్రహ్మ సాక్షాత్కారానికి దగ్గరలో ఉన్నాను అని చెప్పి ఆడికి సంతోషపడమే ఇది తుష్టి దోషం. కాలనామక తుష్టి దోషం అని చెప్పామట. దీనికే ఓఘ నామక తుష్టి దోషం కూడా పేరు పెట్టామన్నమాట. అస్తు లాస్ట్ ఏంటి, భాగ్యం అంటే అదృష్టం అని చెప్తాం కదా, నాకు అదృష్టం అంటే వస్తుందండి లేకపోతే లేదు అని చెప్పి అదృష్టం మీద ఆధారపడి ఎటువంటి పురుషార్థం లేకుండా వదిలివేయటం అన్నమాట. ఇక్కడ కాలాఖ్య ఖలు ఓఘ ధ్యాన సంగ్రహ నామ తుష్టి, ఇది ధ్యాన సంగ్రహ నామ తుష్టి అని చెప్పి చెప్పిన. ఓఘ దానికే ధ్యాన సంగ్రహ నామ తుష్టి, ఇది తుష్టి దోషము, ఇది మూడో చెప్పినాం. నాలుగోది స్వతః భాగ్యాత్ సాక్షాత్కారో భవిష్యతి, స్వతః భాగ్యాత్ సాక్షాత్కారో భవిష్యతి. అస్మి అహం భాగ్యవాన్, నేను స్వయం నాకు నిజంగా అదృష్టం ఉంటేనా బ్రహ్మ సాక్షాత్కారం అదృష్టం ఉంటే ఖచ్చితంగా నాకు అది బ్రహ్మ సాక్షాత్కారం వస్తుంది. ఎందుకంటే నేను భాగ్యవంతుడిని, నేను మంచి కుటుంబంలో పుట్టాను, మంచి ఐశ్వర్యంలో పుట్టాను, నేను భాగ్యవంతుడిని, అదృష్టవంతుడిని, కాబట్టి నాకు బ్రహ్మ సాక్షాత్కారం అనేది స్వయంగా అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి కొంత మిథ్యా అభిమానంలో సామాన్య ప్రజలు మోసం చేస్తూ ఉంటుంది అన్నమాట. స్వతః భాగ్యాత్ సాక్షాత్కారో భవిష్యతి, వాక్యం చెప్తుంది. స్వయంగానే భాగ్యం చేత అదృష్టం చేత సాక్షాత్కారో భవిష్యతి. అస్మి అహం భాగ్యవాన్, ఎందుకంటే నేను భాగ్యవంతుని, నేను అదృష్టం కలిగిన వాడిని, నాకు చాలా అదృష్టం ఉందని, చాలా భాగ్యం ఉంది, నాకు బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది అంటే పోయిన గత జన్మలు చేసిన కొన్ని పుణ్యకర్మ విశేషాలు ఉంటాయండి. కొన్ని పదములు మంచిగా చేసింది, అందుకే ఉత్తమ జన్మ కలిగింది, ఏదో ఒక కుటుంబం జరిగిందంటే అదే దాంతో ఇక్కడ ఉండే మిథ్యాహంకారంతో మనం అదే అన్నిటికీ సర్వస్వం అని చెప్పి నేను భాగ్యవంతుని అదృష్టవంతుని చెప్పి మన లోకాలకు సామాన్య ప్రజలకు చెప్పి అలాగా ఒక దేవుడిగా లోకంలో ప్రసిద్ధి చెందుతూ ఉంటామట. కాబట్టి అటువంటి అంటే ఆ ఐశ్వర్యము నీ గత జన్మ చేసే పుణ్య విశేషపదమైన నాకు ఐశ్వర్యం వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది, అక్కడికే సంతోషపడకుండా మనం ముందుకు వెళ్ళామన్నమాట. కానీ చాలా మంది ఏం చేస్తారు, నేనే భాగ్యవంతుడిని, నాకు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడికి ఆగిపోతుంటది అన్నమాట. నేనే భాగ్యవంతుని, స్వతః భాగ్యాత్ సాక్షాత్కారం భవిష్యత్తు, భాగ్యం సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి అహం అస్మి భాగ్యవంతుడిని. తర్వాత లబ్ధ సమాధి ప్రజ్ఞో అహమితి, నాకు సమాధి లబ్ధం అవుతుంది, ప్రాప్తం అవుతుంది. లబ్ధ సమాధి, ఇంకా సమాధి ప్రాప్తమైంది. సమాధి అంటే ఇక్కడ సమాధి చాలా మంది లోకంలో ఏ విధంగా ప్రసిద్ధి అంటే శరీరం త్యాగం చేయడం సమాధి అంటామండి. శరీర త్యాగం చేయడానికి సమాధి అంటే ఇక్కడ ఆ సమాధి కాదు. సమాధి అంటే చిత్తంలో ఉండేటువంటి వృత్తులను నిరోధించి ఒక విషయంలో మన పరమాత్మను లీనం చేయడం సమాధి అంటాం.
మన విషయాన్ని మన మనసును పరమాత్మలో లీనం చేయడమే సమాధి అని చెప్పుకుంటాం అన్నమాట. అస్తు. సో కొంతమంది నేను భాగ్యవంతుని, ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రకంగా సంతోషపడుతూ పోతుంటాడు. నాకు ఎటువంటి ఇవన్నీ పూజా పునస్కారాలు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, నేనే భాగ్యవంతుని, నాకు అన్ని సకల ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎటువంటి అవసరం లేదు, నాకు మిగతా క్రియాకలాపాలు చేయడానికి అవసరం లేదు చెప్పి ఆ రకంగా సంతోషపడిపోతుంది, అక్కడికి సంతోషపడిపోతుంటాడు. అంటే ఇవన్నీ ఒక ఉన్నతమైన స్థితి అండి. ఒక స్థితిని పొందారు, ఆ ఉన్నతమైన స్థితిని పొందిన తర్వాత అక్కడికి ఆగిపోవడం అన్నమాట. ఇదే సర్వస్వానికి అక్కడికి నిలబడిపోవడం అన్నమాట. మిథ్యా అభిమానంతుడి చెప్తేదా, కొంచెం ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, కొంచెం విద్య వచ్చిన వస్తే మనకు తెలియకుండా అహంకారం వస్తుందండి, అభిమానం వస్తుంది. అది మనం గుర్తించలేము అన్నమాట. చాలా మంది ఏదో కొంచెం నాకు ఐశ్వర్యం వచ్చి విద్య వచ్చిందంటే దాంట్లో మనం తెలియకుండా సంతోషపడిపోతుంటాం అన్నమాట. ఓ నేను ఇంతమంది నేను ఆదరిస్తున్నాను, ఇంతమంది గౌరవిస్తున్నాను, ఇంత పూజిస్తున్నారు అంటే నేను పెద్ద భాగ్యవంతుడు అయిపోయాను, అంత అదృష్టవంతుడు అయిపోయాను అని చెప్పి మనం దీంట్లో మాయలో పడిపోతామట. అంటే ఇంకా ముందు ప్రయత్నం చేయమాట, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇదిలో సంతోషపడిపోయి ఇదే సర్వస్వం అనుకుంటాం. నాకు ఇంతలోనే ఇంత సర్వస్వం వచ్చి ఈ రకంగా నాకు మా సన్మానము, కీర్తి, ప్రతిష్టలు వస్తున్నాయంటే నేను అంత అదృష్టవంతుడిని, కాబట్టి మిగతా ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను భాగ్యవంతుడిని. ఇదే విధంగా స్వతగా ఎప్పుడోసారి నాకు ముక్తి కూడా కలుగుతుంది, భాగ్యం కూడా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది, గురు సాన్నిధ్యం మిగులుతుంది అని చెప్పి ఒక మిథ్యా మాయలో పడి ఉంటాం. ఇది తుష్టి దోషం అన్నమాట. చాలా మంది అదే మాయలో ఉంటామట. కొంచెం అహంకారం వస్తుంది తెలియకుండానే, కొంచెం జ్ఞానం రాగానే తెలియకుండా అభిమానం వచ్చేస్తున్నామట. అటువంటి విషయాలు మనం చాలా జాగరూకంగా ఉండాలి. ఎప్పుడు ఏ రకంగా పతనాన్ని తీసుకొస్తే చెప్పలేం అన్నమాట. కాబట్టి ఈ రకమైన స్థితి కొంతమంది ఆలోచిస్తుంటారు. ఇది నాలుగో వ్యక్తి ఏం చెప్పాడు? నాలుగో వ్యక్తి భాగ్యం అని, అంటే భాగ్యం మీద ఆధారపడి ఉంటారు. భాగ్యం ఆధారపడే వ్యక్తి ఇది ఒక తుష్టి దోషమే. అహం భాగ్యవాన్ లబ్ధ సమాధి, నాకు సమాధి లబ్ధమైంది, అదృష్టం అంతా కలిసి వచ్చింది, ప్రకృష్ణ జ్ఞానం నాకు అందింది, అంత తెలిసింది అని చెప్పి ఆ మాయలో ఉండి అక్కడికే ఆగిపోవడం. కష్టమైన పురుషార్థం చేసినందుకు నీకు అంత ఐశ్వర్యం, అంత జ్ఞానం కలిగింది, కానీ అదే సర్వస్వం అనుకోకూడదు. ఇంకా ముక్తిని పొందేంత వరకు మనం నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. భాగ్యం మీద ఆధారపడి ఉండకూడదు. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. సో ఈ రకంగా లబ్ధ సమాధి ప్రజ్ఞో అహమితి భాగ్యాఖ్య వృష్టి తుష్టి. దీన్నే భాగ్య అని పేరు గల వృష్టి అనే అవాంతర భేదంతో ఉన్నటువంటి తుష్టి దోషము. కాబట్టి ఈ రకాల 4 తుష్టి దోషాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఈ విధంగా అనుకుంటున్నా అండి, ఇది ప్రకృతి అనేది జడ పదార్థము, పరిణామం చెందుతూ ఉంటుంది, నేను అపరిణామ స్వరూపుని, నిత్య శుద్ధ ముక్త స్వభావాన్ని, నేను జీవాత్మను, నేను ఆత్మగా ఒక జీవాత్మను, కథన మాత్రం చేత నేను ఇంకా నాకు ముక్తి కలుగుతుంది, నాకు బ్రహ్మ సాక్షాత్వం అవుతుంది చెప్పి అక్కడికి తుష్టి అంటే అక్కడ సంతోషపడడం. తుష్టి అంటే అక్కడికి సంతోషపడడం, దాన్ని తుష్టి అంటామట. ఉన్నది సంతోషపడమాట అంటే అదే సర్వస్వం అనుకోవడం అన్నమాట. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం, దీనికి ఎప్పుడు నాశనం ఉండదు, నష్టం కాదు, పరిణామం చెందదు అని భావించి అందులో సంతోషపడిపోవడం, ఇదే సర్వస్వం అనుకొని అక్కడికి ఆగిపోవడం అన్నమాట. ఇది ఒకటి. రెండవది ఉపాదానం. ఉపాదానం అంటే ఏమిటి? ఎటువంటి ఉపాదానం అంటే ఇక్కడ నేను సన్యాసి దీక్ష తీసేసుకున్నాను, ప్రవృత్య స్థితి అంటే పరితః భ్రమణం చేస్తున్నాం అంట. సన్యాసి దీక్ష తీసుకొని అంటే లోకేష్ణ విత్తేష్ణ పుట్టిన ఏ స్థానం వదిలేసి సంసారాన్ని త్యాగం చేశాను. అంటే కేవలము సన్యాసి తీసుకునే వస్త్ర పరిధి చేసుకోవడమే, అంటే సన్యాసి దీక్ష తీసుకోవడమే చాలా మందికి అలాంటి భ్రాంతిలో ఉంటుందో నాకు ముక్తి కలుగుతుంది. కాబట్టి ఏ ధ్యానం చేయాల్సిన అవసరం ఎటువంటి, ఎందుకంటే సంసారం పట్ల విషయాల పట్ల ఆకర్షణ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కలుగుతాయి. నాకు అన్ని వదిలేసాను, సన్యాసం తీసుకున్నాను, నాకు ఎటువంటి ఆకర్షణ లేదు, ఎటువంటి ఇష్టం లేదు, ఎటువంటి కోరిక లేదు, గాడి బంగ్లా మకాన్ ధనము ఐశ్వర్యం అన్ని వదిలేసానండి, నాకు ఏ ఇష్టం కోరిక లేదు, కాబట్టి నాకు ముక్తి కలుగుతుందని చెప్పి వాళ్ళు అక్కడికే సంతోషపడిపోయి ఎటువంటి ధ్యానం కానీ, ఎటువంటి ప్రయత్నం కానీ, ఎటువంటి విద్యాభ్యాసం చేయకుండా అలాగే ఉండి తిని పడుకుంటా ఉంటుంది అన్నమాట. సామాన్యంగా ఏదో కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే కూర్చున్నాం, అది వాస్తవం ధ్యానమా కాదని కూడా వాళ్ళకు తెలియదు అన్నమాట. మిథ్యా అభిమానంలో ఉంటామన్నమాట. చేసే కొన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో స్థూల కర్మలు అవే సర్వస్వం అనుకొని అక్కడికి ఆగిపోతుంటారు. అది రెండో వ్యక్తి చేసిన తుష్టి దోషము. మూడో వ్యక్తి కాలాఖ్యం, నేను చాలా కాలం ధ్యానం చేస్తూ వస్తున్నాను అని చెప్పి మిథ్యా అహంకారంలో ఉండి, అంటే చేసే ధ్యానం చేస్తూ వస్తున్నామట, దానివల్ల మనకి ఎటువంటి స్థితి కలిగింది, నాకు వివేక్యాతి కలిగిందా లేదా, ఆత్మ సాక్షాత్కారం అయిందా లేదా అవన్నీ తెలుసుకోకుండా కేవలం బహుకాలం చేశాను, ఇంకా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆడికే సంతోషపడిపోవడం, ఇది తుష్టి అనమాట. కాబట్టి ఆ రకంగా ఆగిపోతూ ఉంటారు. నాలుగో వ్యక్తి నేను భాగ్యం ద్వారా, అదృష్టం ద్వారా నాకు ముక్తి కలుగుతుంది, కాబట్టి ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, నా అదృష్టవంతుని భాగ్యవంతుని, నాకు సమాధి కలుగుతుంది, సమాధి లబ్ధమైంది, చాలా నాకు జ్ఞానం వచ్చింది, అందుకే 10 మంది చెప్పగలుగుతున్నాను, 10 మందికి ప్రేరేపించగలుగుతున్నాం, ఆ అదృష్టం నాలో చాలా ఉంది అని చెప్పి ఆడికే సంతోషపడిపోయి మిగిలిన చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రగతి పొందకుండా ఇక్కడే సంతోషపడము.
ఎప్పుడైతే మనలో మిథ్యా అహంకార అభిమానం వచ్చినా కూడా మనం తెలియకుండా ఏదో ఒక పతనానికి కారణం అవుతామట. కాబట్టి మనం ఉన్నతి పొందేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. అది తెలియకుండా అభిమానం వస్తూ ఉంటాయి. ఆ అభిమానం ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మనం నిత్యంగా నిరంతరంగా ధ్యానాభ్యాసం, పరమాత్మ యొక్క అభ్యాసం చేస్తుండే, అంటే పరమాత్మ స్తుతి ప్రార్థన ఉపాసన చేస్తూ ఉంటే నాలో ఎటువంటి దోషాలు వస్తున్నాయని తెలుస్తూ ఉంది. అది ఎలా తెలుస్తుంది? ఆత్మ నిరీక్షణం ద్వారా. ఆత్మ నిరీక్షణం అంటే ప్రతిరోజు నువ్వు చేసిన పనులు, క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నిత్యం ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ ఉంటే నాలో దోషాలు వచ్చాయా, గుణాలు వచ్చాయా, లేదా దోషాల యొక్క వృద్ధి అవుతుందా, లేదా గుణాల యొక్క వృద్ధి అవుతుందా, ఏమవుతుంది, ఏ విధంగా ఆలోచిస్తున్నాను అనేది నీకు ప్రతి రోజు అవగతం అవుతుంది. కాబట్టి ఆత్మ నిరీక్షణ ద్వారా మనం ఎటువంటి దృష్టి దోషాలు వచ్చాయి, ఎటువంటి గుణాలు వృద్ధి అవుతున్నాయి అనేది మనకు అవగతం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా 4 రకాల ఆధ్యాత్మిక దృష్టి దోషాలు. ఇవేంటివి? ఆధ్యాత్మికంగా వచ్చే దృష్టి దోషాలు అన్నమాట. ఆత్మ ద్వారా ఆలోచించి ఈ విధంగా మనం సంతోషపడం. ఇవి ఆధ్యాత్మికలో 4 దృష్టి దోషాలు. నెక్స్ట్ 5 బహిర్ దృష్టి దోషాలు చెప్పామట. అంటే బహిర్ముఖంగా వచ్చే దృష్టి దోషాలు. అవి ఏంటో చూడండి. బాహ్య తుష్టయస్తు బాహ్య విషయోపరమాత్ భవంతి. ఈ బాహ్య విషయ తుష్టి అంటే తుష్టితో ఎలా వచ్చాయి? బాహ్య విషయాల పట్ల ఉండే దోషాలు. అంటే మా ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు బాహ్య విషయాల పట్ల ఆకర్షణ లోనే అవుతున్నాయి కదా. అక్కడ లోనైనప్పుడు వాటిని ఇవన్నీ దోషయుక్తమైనటువంటివి, శాశ్వతమైనవి కాదు, అనిత్యమైనటువంటి చెప్పి వాటి దోష దర్శనం చూసుకోవడం అన్నమాట. వాటిలో దోషాలు ఉందని చెప్పి వాటిని వదిలివేయడం అన్నమాట. వాటిని వదిలివేయటం, ఇవన్నీ దోషయుక్తమైనటువంటివి అని చెప్పి వదిలివేసి అక్కడికి ఆగిపోవడం, దానికోసం ప్రయత్నం చేయకుండా ఉంటాం అన్నమాట. బాహ్య తుష్టయస్టు బాహ్య విషయోపరమాత్ భవంతి. బాహ్య విషయాలు ఏవైతే ఉన్నా వాటి ఉపరక్తం కావడం వల్ల, లీనం కావడం వలన వచ్చే దోషాలు, వచ్చే స్థితి ఏదైతే ఉందో దాన్ని బాహ్య తుష్టి అంటాం. అంటే ఆ వచ్చినా రాకుండా ఉన్నదాన్ని సంతోషపడమాట. ఆ విషయ వాసన ద్వారా ఏవైతే మనం కలుగుతున్నాయో, ఏవైతే ఉపలబ్ధమో వాటితో సంతోషపడడం, లేకపోతున్నా ఇవన్నీ దోషయుక్తమైనవి వదిలేయడం. అది ఎందుకు? ఆలసి ప్రమాది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆలసి ప్రమాది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్థితిని పరిశ్రమ చేయకుండా పొందలేనప్పుడు ఇవన్నీ దోషయుక్తమైనటువంటి సంసారం ఏమి లేదని చెప్పి వాటిని ప్రయత్నం చేయకుండా, పురుషార్థం చేయకుండా అక్కడికక్కడే ఆగిపోవడం, ఎటువంటి ఆలస్యం చేయకుండా. ఎలా ఉంటుంది? లౌకికంగా మనం ఒక దృష్టాన్ని చెప్తుంటామండి. నక్క అంటే లోమిడి, అవి ద్రాక్ష పళ్ళు పైన ఉన్నాయని చెప్పి ఏదో కథ చెప్తుంటా పిల్లలకు, పైన ఉన్నాయి. అది చాలాసేపు ప్రయత్నం చేసింది అన్నమాట తినడం కోసం. ఏం చేసింది? అవి ద్రాక్ష పళ్ళు ఉంటాయని చెప్పి చాలా ప్రయత్నం చేసింది అన్నమాట. అంటే ప్రయత్నం చాలా అని కాదు, చేసింది. అవి అందలేదన్నమాట. అందలేకపోతే పుల్లగా ఉన్నాయని చెప్పి అది వదిలేసింది అన్నమాట. ఏం చేసింది? ఈ పుల్లగా ఉన్నాయి, అది దోషయుక్తమైనవి, మంచిది కాదు, పండ్లు పుచ్చిపోతాయండి, ఇవన్నీ అంటే దృష్టాంత అర్థం చేసుకొని చెప్తున్నామంట. అలా వదిలివేయటం అంట. ఏంటి? అది తుష్టి దోషం అంట. ఓ ఇవి బాగలేవని చెప్పి ప్రయత్నం చేసావు, అది సిద్ధించలేమంట. సిద్ధించలేదు అని చెప్పి పుల్లగా ఉన్నాయని చెప్పి వదిలివేయడం అంట. అలాగే నువ్వు ధ్యానం చేస్తున్నావు, స్వాధ్యాయం చేస్తున్నావు, అభ్యాసం చేస్తున్నావు, రకరకాల మన ముక్తికి కావాల్సిన అభ్యాసం అయితే అన్ని చేస్తున్నామంట. కాకపోతే ప్రయత్నం చేసిన సిద్ధించలేదని చెప్పి మనము ఆడికి సంతోషపడం. ఇవన్నీ దోషయుక్తమైనటువంటి సంస్కరణ పదార్థాలు, ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా అని చెప్పి వాటి పట్ల మనం విరక్తి కలిగి ఉంటామంట. అంటే విరక్తి అంటే ఇక్కడ ఏంటి? ఆ రకం మనం ఊహించుకుంటున్నామంట. ఇవి బాహ్య ఇంద్రియముల ద్వారా వచ్చేటువంటి దృష్టి దోషాలు. మనకు నేత్రేంద్రియం ద్వారా వచ్చే సుఖాలు కావచ్చు, శ్రవణేంద్రియం ద్వారా వచ్చే సుఖాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటిని పొందలేకపోయినప్పుడు వాటికి సంతోషపడిపోయి ఇవే అనుకొని వాటికి ఆగిపోవడమే. ఇంకా ప్రయత్న విషయం చేయకుండా, అది మనకు ఏదో ప్రయత్నం చేసిన తర్వాత సిద్ధి కలగలేదంటే అక్కడ దోషం ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. యత్నే కృతే ఇది నా సిద్ధ్యతి కోత్ర దోష అని చెప్పి ఒక శ్లోకం వస్తుంది వైరాగ్య శతకంలో. సో మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా మనకి ఏది సిద్ధి కలిగేదంటే ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం ఏదో మనం కనుక్కోవాలన్నమాట. ఆ దోషం కనుక్కొని ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను ప్రయత్నం చేసి నాకు కలిగలేదని చెప్పి నేను వదిలివేయకూడదు అన్నమాట. సరే రాదేమని చెప్పి నేను చేయలేని చెప్పి అక్కడ సంతోషపడిపోకూడదు అన్నమాట. నాలో భాగ్యం లేదని సంతోషపడిపోకూడదు. దానికోసం ప్రయత్నం ఎక్కడ దోషం ఉంది ఖచ్చితంగా ఉంటుంది, ఫలితం వస్తుందన్నమాట. కానీ ఆ దోషం ఎక్కడుందో వెతుక్కోవాలి. అలాగే అక్కడికే సంతుష్టంగా ఉండకూడదు. కాబట్టి బాహ్య తుష్టేస్తు బాహ్య విషయోపరమాత్ భవంతి. బాహ్య విషయాల పట్ల ఉపరక్తం కావడంలో ఆసక్తంగాను కలుగుతాయి. ఏ రకంగా అంటే ఏ రకంగా అది చెప్తున్నాడు. విషయానం అర్జనం, విషయాన్ని అర్జించడం అంటే రక్షించడం, అంటే పొందడం అంట. విషయానం అర్జనం, ఓ విషయాన్ని ఇది పొందాలి, అది పొందాలి, అది కష్టపడాలి, ఈ విధంగా కష్టపడాలని చెప్పి రక్షించడమే దీన్ని పొంద ఇంత కష్టం ఉందా, కాబట్టి ఇది వదిలేసి ఇదంతా నష్టమైంది, నశ్వరమైంది, శాశ్వతమైంది కాదు, దీనికోసం ఎందుకు ప్రయత్నం చేయడం ఎందుకు? కాబట్టి ఇదంతా అవసరం లేదు. ఇది విద్యాభ్యాసం చేయడము, దీనికోసం తపస్సు స్వాధ్యాయం చేయడం, యోగాభ్యాసం ఇవన్నీ ఎందుకు? చాలా కష్టకరమైనటువంటి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నిర్లిప్తంగా ఉండు, ఎటువంటి ఆకాంక్ష లేకుండా ఉండు, నీకు ముక్తి కలిగిస్తుంది అనే మిథ్యాభిమానంలో ఉంటామంట. అంటే విషయాన్ని అర్జునం, విషయాన్ని అర్జించడంలో కష్టం అనమాట.
అలాగే రక్షణం. సరే విషయాన్ని ఆర్జించాము, డబ్బు ఐశ్వర్యం బాగా సంపాదించుకున్నాం. మా డబ్బు రక్షించినా కూడా సంపాదించుకున్నా కూడా వాడిని రక్షించడంలో చాలా కష్టంగా ఉంటుంది. వాడిని దాచుకోవాలి, మళ్ళా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరు తీసుకెళ్ళి తెలియదు, ఒక భయం అనేది వెంటాడుతుంటుంది. కాబట్టి ఆర్జించినది ఏదైతే ఉందో దాన్ని రక్షించడం కష్టమే. కాబట్టి ఇది అవసరం లేదు, రక్షించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వదిలేసి ఇది విషయంలో దోషం ఉంది అని చెప్పి ఆ రక్షణ ఆర్జించడం ఎందుకు, సంపాదించడం ఎందుకు, ఆ సంపాదించిందని రక్షించడం ఎందుకు. రక్షించడంలో కష్టం ఉంది, సంపాదించడంలో కూడా కష్టం ఉంది. ఏదైనా ధన ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా విద్య కావచ్చు, ఏదైనా కావచ్చు, కష్టపడమే ఆర్జించే కష్టంగా ఉంది. ఆ కష్టపడిన దాన్ని కూడా మనం సురక్షితంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం విద్యాభ్యాసం చేస్తున్నాం, రోజు చేస్తున్నాం, అవి మనం ప్రతిరోజు అభ్యాసం చేసుకునే అనుకోండి, అవన్నీ మనం మర్చిపోతాం అట. అవి రక్షించుకోవడం, నేర్చుకునే విద్య అయితే ఉంది. ఇప్పుడు వేద పాఠం ఉంది, వేదాలు నేర్చుకుంటుంటాం, ఏదైనా శ్లోకాలు నేర్చుకుంటుంటాం, నిరంతరంగా అభ్యాసం చేయడం కూడా అవి మర్చిపోతూ ఉంటాం అట. నేర్చుకునే కష్టపడి నేర్చుకున్నాం, కానీ వాటిని రక్షించుకోవడంలో, వాటిని స్థిరంగా ఉంచుకోవడంలో కష్టం అనుభూతి కలుగుతున్నాం అట. కానీ ఆ రకంగా ఊహించి వదిలిపెట్టాం. ఇది సంపాదించడంలో కష్టం ఉంది, సంపాదించడానికి రక్షించడంలో కష్టం ఉంది, అందుకే విషయానం అర్జనం రక్షణం. తర్వాత సరే రక్షించామండి ఏదో రకంగా, అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుందా, అది నష్టం అయిపోతుంది, అది మనం ఉంటామా, అది ఎవరు అనుభవిస్తారో ఎందుకు, అందుకే ఇది ఇక్కడే నష్టం అవుతుంది, క్షీణం జీర్ణశీర్ణం అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా క్షేమం అవుతుంది. కాబట్టి దీనివల్ల లాభం లేదని చెప్పి అలా ఊహించుకొని దాన్ని వదిలిపెట్టామంట. అలాగే క్షయ సంఘ హింస దోష దర్శనాలు భవంతి. అలాగే విషయానం అర్జనం రక్షణం, క్షయం అంటే నష్టం కావడం, సంఘ హింస దోష దర్శనాలు, సాంగత్యం చేత కూడా సంపర్కం చేత వెళ్తే చాలా మాయాజాలంలో పడిపోతామండి. ఈ సాంగత్యం అనేకమైన దోషాలు యుక్తం అవుతాయి. కాబట్టి నిర్లిప్తంగా ఉండి ఒక చోట కూర్చుని ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం జపాలు చేసుకుంటూ ఉండు, నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి సంతోషపడమాట. సాంగత్యం వల్ల విషయ దోష దర్శనాలు వస్తాయి. సాంగత్యం చేత, సంపర్కం చేత విషయ దోషాలను వస్తాయని చెప్పి ఆడికి సంతోషపడిపోవడం అన్నమాట. అది సంఘ హింసా దోష దర్శనాలు. సాంగత్యం చేత హింస, ఏదో ఒక హింస వస్తుంది. అంటే సాంగత్యం అంటే తాత్పర్యం ఏంటంటే, మనము సుఖాన్ని పొందాలి అంటే, ఆనందాన్ని పొందాలి అంటే, సుఖం ఆనందం వదిలేయండి, సుఖాన్ని పొందాలి. ఏ ప్రాణికి హింసించకుండా మనం సుఖాన్ని పొందలేము. ఎటువంటి ప్రాణికి, ఏ ప్రాణి అయినా కూడా కష్టం ఇవ్వకుండా మనము సుఖాన్ని పొందలేము. కాబట్టి ఈ సాంగత్యం చేత ఏదో ఒక ప్రాణికి హింస కలుగుతుంది, కష్టం కలుగుతుంది. కాబట్టి ఆ కష్టం ఇచ్చి ఎందుకు మనం ఇచ్చేయడం ఉంటా, కాబట్టి ఆ సాంగత్యం వద్దు. కాబట్టి హింస దర్శనం అవుతుంది. కాబట్టి వాటి పట్ల విరక్తి కలిగి దోషయుక్తమని చెప్పి ఆ రకంగా భావించి అక్కడికి ముందు వెళ్ళకుండా, ఆ కష్టపడకుండా ప్రయత్నం రక్షించడం దోషం ఉంది, వాటిని అర్జించడం దోషం ఉంది, వాటిని మళ్ళీ క్షీణం అయిపోతుంది. ఇవన్నీ రకరకాల దోషయుక్తమైనటువంటి, ఇంకా సుఖాన్ని పొందాలని ఏ ప్రాణికి హింస కలిగించే మనం సుఖాన్ని పొందలేము. ఇవన్నీ దోషయుక్తమైందని చెప్పి దోష దర్శనాత్ భవంతి. ఈ విషయాన్ని అర్జించడము, రక్షించడము, క్షయ హింస సంఘ దోషాలన్నీ కూడా ఇవి నష్టమైనటువంటి, అశాశ్వతమైనటువంటివి అని చెప్పి, నిత్యమైనవి కాదని చెప్పి దోషాలను చూస్తూ అక్కడికి సంతోషపడము. అంటే బయట ఉండే విషయాలను గతివిధిని చూస్తూ అక్కడికక్కడే ఆగిపోవడమే, దోషాలను చూసి ఆగిపోవడమే ఇది సృష్టి దోషం అంటాం. ఇప్పుడు కష్టం అని చెప్పి వదిలేయకూడదు. కష్టాలు ఉంటాయి, కానీ ఎదుర్కొంటూ వాటి సమస్య సమాధానం వెతుక్కోవాలి. కానీ ఇది బహిర్ముఖంగా వచ్చే దోషాలతోటి మనం సంతోషపడడం అంట. ఏ రకంగా అంటే దాన్ని ఇంకో చెప్తుంది, గంధాది విషయానాం అర్జన దోష దర్శనాత్ యా భవతి స పారం నామ తుష్టి. ఇది గంధాది విషయాలు. ఇప్పుడు సుగంధాలు, దుర్గంధాలు ఉంటాయి కదా, మనం సుగంధమైనటువంటి స్థితిని పొందాలి అంటే, మంచి సుగంధాన్ని పొందాలి అంటే అది కష్టపడాలి, కష్టపడినప్పుడు వస్తుందన్నమాట. కాబట్టి అక్కడ గంధాది విషయానం అర్జన దోష దర్శనం, ఆ సుగంధం మంచిదే కానీ దాన్ని అర్జించడం కష్టం. కాబట్టి అక్కడ విషయంలో దోష దర్శనం ఉందని చెప్పి అక్కడికే సంతోషపడిపోవడం. అందుకే ఈ విషయాన్ని గ్రహించడం ఎందుకు, అందుకే అక్కడికక్కడే సంతోషపడిపోవడం. అలా సంతోషపడిపోవడం ఏమంటాము, దోష దర్శనాలు యా భవతి సా పాదం నామ తుష్టి. దాన్ని పాద అనే అవాంతర భేదం గల తుష్టి దోషం అంటాం. అంటే గంధాది విషయాన్ని గ్రహించి, అంటే గంధ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలను అర్జించడంలో ఏంటిది, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు వచ్చే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్జించడంలో దోషం అందని చెప్పి భావించి వాటి కోసం ప్రయత్నం చేయకుండా నిలబడిపోవడమే తుష్టి దోషం అనమాట. అది దాని అంటే పాదన్నామ తుష్టి అని చెప్పి చెప్తారు. తుష్టి సంతుష్టిగా ఉండడం అన్నమాట. తుష్టినే సంతోషంగా కలిగి ఉంటాం, దానికోసం ప్రయత్నం చేయకుండా ఉండటం అన్నమాట. కాబట్టి పాదన్నామ తుష్టి అంటారు. రెండవది యా రక్షణ దోష దర్శనాత్ భవతి.
సుపారం నామ సా తుష్టి. రెండోది ఏంటంటే అది ఏదో రకం వచ్చింది అనుకున్నాము, వచ్చిందని దాన్ని రక్షించాలి, సురక్షితంగా పెంచుకోవాలి. కాబట్టి రక్షించడం దోషం ఉందని చెప్పి అక్కడ దాన్ని వదిలివేయటం అన్నమాట. అందుకే రక్షణ దోష దర్శనం, రక్షించడం దోషం ఉందని చెప్పి దోష దర్శనం చూసి ఏదైతే వదిలేస్తాడో దాన్ని సుపారనామ సా తుష్టి అంటాము. దానికి ఒక పేరు పెట్టాము, సుపారనామకు తుష్టి అంటే సంతుష్టి. అక్కడికి ఆగిపోవడము, రక్షించడం కూడా ఎందుకు అని చెప్పి వదిలివేయడం దాన్ని కూడా. తర్వాత మూడవది క్షయో దర్శనాత్ భవతి, అంటే క్షీణమవుతుంది, నష్టమవుతుంది చెప్పి ఇదంతా ఇవన్నీ జీర్ణశీర్ణం అయిపోతాయి, శాశ్వతంగా ఉండవు, ఈ శరీరం పట్టడం మోహం ఎందుకు, ఇది కూడా నష్టమైపోతుంది, పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి నష్టమైపోతాయి అని చెప్పి అక్కడ కూడా ఆ సంతోషపడమాట. ఇవి నష్టమైపోతుంది అని చెప్పి సాంసారిక పదార్థాల విరక్తి కలిగి ఉంటామట. విరక్తి కంటే వాస్తవిక విరక్తి కాదు, మిథ్యా జ్ఞానంతో విరక్తితో ఉంటామట, వదిలేస్తున్నామట. అంటే కష్టపడకుండా ఆలస్య ప్రమాణంతో అలాగే పడి ఉన్నామన్నమాట. కాబట్టి ఇది ఏమంటాము, క్షయ దోష దర్శనాలు. క్షయం అవుతుంది, నష్టం అవుతుంది చెప్పి దోషం చూసి దాన్ని వదిలివేయడాన్నే పారాపారం నామ స తుష్టి. ఇది పారాపారం అని పేరు గల తుష్టి దోషం అంటాం, అంటే సంతుష్టి దోషం. ఆడికే సంతోషపడిపోవడం. నెక్స్ట్ది హింసా దోష దర్శనాలు. ఇదంతా ప్రతి ప్రాణికి హింసించకుండా మనము చూడండి, పశు పక్షులను పాలించాలన్నా దానికి ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, అప్పుడు ఏం పాలు రావు మనకు. అలాగే మిగతా ప్రాణులైనా కూడా ఏ ప్రాణి హింసించకుండా, మనుషులైనా పశు పక్షులైనా హింసించకుండా మనకు సుఖం కలగదు. కానీ ఇవి అన్ని బాధాయుక్తమైనటువంటి దోషయుక్తమైనటువంటి అని చెప్పి హింసా దోష దర్శనాత్ భవతి ఎన్ అనుపహత్య భూతాని భోగ సిద్ధిది ఏవం భూత సా తుష్టి ఉత్పత్తి అంబో నామ తుష్టి. ఎందుకంటే యత్ నా అనుపహత్య భూతాని భోగ సిద్ధి, అంటే భోగ సిద్ధి ఎలా కలుగుతుంది, ప్రాణులకు హింసించకుండా, ప్రాణం కష్టపడకుండా మనకు భోగ సిద్ధి కలగదు. ఏదో ప్రాణం కష్టపడితే కానీ, ఇబ్బంది పడితే మనకు సుఖం కలుగుతుంది. కాబట్టి భూతాని అనుపహత్య భోగ సిద్ధి సంభవతి, భోగ సిద్ధి సంభవించమాట. కాబట్టి ఇదంతా దోషయుక్తమైతే అని చెప్పి మొత్తం ఇంద్రియాల ద్వారా ఏదైతే చూస్తున్నామని దోషయుక్తమైన దోష దర్శనంతో యుక్తమైనటువంటి అని చెప్పి భావించి అక్కడ ఆడికే సంతుష్టి కలిగి ఉండడం, సంతోషపడము. దాన్నే ఏవం భూత సా తుష్టి, ఈ రకమైన స్థితి ఏదైతే కలుగుతుందో ఆ తుష్టినే ఉత్తమాంబ నామ తుష్టి అంటాం. దానికి ఒక ఉత్తమాంబ నామాన్ని పేరు పెట్టామట. ఉత్తమాంబ నామ తుష్టి అని చెప్పి ఈ రకంగా 5 చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నామండి, 5 ఏం చెప్పినాం, సుపారనామక తుష్టి, పారంపారనామ తుష్టి, అంబోనామ తుష్టి, అలాగే ఉత్తమాంబనామ తుష్టి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంతకనే ముందు పారనామ తుష్టి కూడా చెప్పుకున్నాడు. పార, సుపార, పారంపార, అలాగే ఉత్తమాంబ, అనుత్తమాంబ అని చెప్పి 5 రకాల తుష్టి. ఇవి బహిర్గత విషయాల నుంచి వచ్చి బయట ఉండేటువంటి వస్తు పదార్థం పట్ల కలిగే రాగాని పట్ల ఏవైతే మనకు అర్జించడంలో, రక్షించడంలో అది నష్టమైపోతుంది చెప్పి ఇన్ని రకాలుగా అన్ని దోషయుక్తమైనటువంటి చెప్పి సంసారం పట్ల ఉండే పదార్థాలు దోషయుక్తమైనటువంటి చెప్పి ఆ రకంగా ఊహించుకొని వాటి కోసం ప్రయత్నం చేయకుండా అలాగే పడి ఉండటమే ఇది తుష్టి నామక దోషం అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నామండి. ఓకే, సో ఇవి 5 ఇవి నవదా తుష్టి అని చెప్పుకున్నాదా, 9 రకాల తుష్టి దోషాలు అంటే ఈ రకంగా అంట. కొన్ని ఆధ్యాత్మిక తుష్టి దోషం 4 చెప్పుకున్నాము, 5 బహిర్ముఖంగా వచ్చే తుష్టి దోషాలు. ఇవి 5 4 మొత్తం 9 తుష్టి దోషాలు అని చెప్పాం. ఏంటివి, విషయానం అర్జనం రక్షణం, విషయానం అర్జనము రక్షణము, క్షయ హింసా దోష దర్శనాత్, ఇవన్నీ మనం చెప్పుకున్నామట. కాబట్టి అర్జించడంలో, రక్షించడంలో, వాటిని పొందడంలో ఇవన్నీ కూడా దోషయుక్తమైనటువంటి చెప్పి ఇంద్రియంలో దోషం అని చూసి వాటిని వదిలివేయడమే ఇది తుష్టి నామక దోషం అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా అర్థమవుతుందండి. కాబట్టి ఇటువంటి మిథ్యా జ్ఞానంలో మనం ఉంటామని అంటే దోషం చెప్తున్నాడు. ఇవి మిథ్యా రకంగా అలాగా ఆలోచించే వాళ్ళ స్థితి కూడా ఉన్నారు, అలాగా కూడా ఉండాలని చెప్పి మిథ్యా అభిమానంలో, మిథ్యా జ్ఞానంలో ఉండి అదే సర్వస్వం అనుకొని చేసే వాళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇది ఒక ప్రక్రియ మనకు చూపించాలండి. అస్తు, ఇంతవరకు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ సిద్ధి మాహ, ఇది ఊహాదిభి సిద్ధి అష్టదా అని చెప్పుకున్నాము. ఆ సిద్ధి అష్టదా సిద్ధి ఏంటో మనం రేపు చెప్పుకున్నామండి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. మీకు ఈ దోషం చెప్పుకున్నాం కదా, ఇటువంటి మిథ్యా అభిమానం కూడా మనం చాలా మంది ఆధ్యాత్మిక దృష్టి దోషం మనం చూస్తూ ఉంటామంట. కాబట్టి ఇటువంటి మీకు విషయాల్లో మేము సందేహం చెప్పండి. చాలా మంది రకరకాలుగా అలాంటి మిథ్యా జ్ఞానంలో ఉండి నేను నాకు ఏ స్థితిలో ఉన్నాను, అదే నాకు ఉత్తమ స్థితి, భాగ్యవంతుడి అని చెప్పి అదే గొప్పగా భావించి అదే ఫీల్ అవుతుంటాను. ఏదో ప్రయత్నం చేసినప్పుడు అంత ఫలం ఖచ్చితంగా కలుగుతుంది. నిజంగా ధ్యాసలో ఉంటే నీకు ఎంతో కొంచెం ఏకాగ్రతలో కొంచెం నీకు ఐశ్వర్యం కలిగి ఉంటున్నాడు. అదే సర్వస్వం కాదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముక్తిని పొందేంత వరకు నీ లక్ష్యము.
ఈ ప్రకృతి సంబంధం వదిలేంత వరకు నీకు విశేషమైన ముఖ్య లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలి, అక్కడికి ఆగిపోకూడదు అని చెప్పి ఈ సూత్రం యొక్క సంకేతం మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. అస్తు. ఇప్పుడు చెప్పండి. ఉన్న వాటితోనే సంతృష్టి చెందాలని కూడా అంటారు కదండి, లేని దాని గురించి ప్రాకులాడడం కన్నా ఉన్న దాంట్లో మనం కష్టపడిన తర్వాత ఏదైతే ఉపలబ్ధం అవుతుందో అక్కడ సంతృష్టి పడదామట అని చెప్పి అక్కడికి ఆగిపోకూడదు. నాకు ఏదో ప్రయత్నం చేశాను, నాకు ఇదే అర్థమైంది, ఇంకా దానికోసం ప్రయత్నం చేయకుండా ఇక్కడ అదో పాట వింటున్నా, గడిచే పాట విన్నాను, నాకు ఎంతైతే అర్థమైందంటే అంతకన్నా ఎక్కువ అర్థం కాదని చెప్పి మళ్ళీ దానికోసం ప్రయత్నం, నాకు ఇదే వచ్చేసింది అది సంతోషపడిపోవాలని చెప్పి మన ఇంటికి పోయి చూసుకోకుండా ఉండకూడదు. ఇంటికి కూడా ప్రయత్నం చేయాలి, వచ్చిందో ప్రయత్నం చేయాలి. జ్ఞాన విషయంలో మనం సంతృష్టి చెందకూడదు, ఇంకా నేర్చుకోలేని. కానీ ఏమైనా వస్తువులు అవి వాటికి తగ్గించుకోలేము కదండి. ఆ వస్తువుల పట్ల ఆకర్షణ అంటే చెప్తే కదా, మనం ఏ వస్తువు అవసరం ఆ వస్తువు కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అనివార్యం, ఎందుకంటే ఆత్మ యొక్క గుణం ఇచ్ఛా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఆత్మలింగం. ప్రయత్నం ఒక గుణం ఆత్మకు ఒక లక్షణం అన్నమాట. ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది ఉపలబ్ధం కాలేదనుకోండి, అంటే అందరికి ఉపలబ్ధం మనకు కాలేదనుకోండి, అంటే ప్రయత్న లోపం ఉంది. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఉపలబ్ధి కాకుంటే అది దోషం ఎక్కడ అప్పుడు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉన్నంత సంతోషపడితే అక్కడ సంతోషంగా ఉండాలనుకోండి, అది తుష్టి దోషం అవుతుంది. ప్రయత్నం చేయకుండా, తుష్టి అంటే ప్రయత్నం చేయకుండా ప్రయత్నం చేత భయపడి అక్కడికి ఆగిపోయి తుష్టి దోషం అంటున్నాం. మాలో సంతోషాలు అనుక్తమల సుఖలాభం అని చెప్పుకుంటాం, యోగదర్శనం చెప్పుకున్నాం. సంతోషం అంటే ఏమిటి? ప్రయత్నం చేసిన తర్వాత ఏదైతే భగవంతుడు ప్రసాదించాడో, కర్మ చేసినప్పుడు కర్మణ్యేవధికారస్తే మా ఫలేషు కదాస్ని అంటాం కదా. కర్మ చేసిన తర్వాత ఫలాన్ని నువ్వు ఆశించదు. ఫలం ఏదైతే వస్తుందో అది స్వీకరించు, ఆ వచ్చిన దాన్ని స్వీకరించు. అతనికి ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చిన ఫలంతో సంతృష్టి ఉండు, అంతేగాని నీ ప్రయత్నం చేయకుండా ఉన్న దాంట్లో సంతోషపడడం అది యుక్తి సంగతం కాదు. ఆ రకం చూసుకోవాలి. ప్రయత్నం చేసిన తర్వాత ఏదైతే దృష్టి ఉందో, ప్రయత్నం చేయకుండా సంతోషపడటం అంట. ఒకటి ప్రయత్నం చేసిన తర్వాత వచ్చే ఫలాన్ని అది తుష్టి కింద తీసుకోండి, అది సంతుష్టి అవుతున్నాం. అంటే సంతుష్టి అంటే ఉన్నదా సంతోషపడడం అంట. ఇది కొంచెం సూక్ష్మ మీద అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంటే మనకి ఎక్కువ అత్యాశ కోసం పోకూడదు, అంటే ఉన్నదా సంతోషపడాలి అని చెప్పి నువ్వు ప్రయత్నం నీ కర్మ చేసిన తర్వాత ఏదైతే వచ్చిందా సంతోషపడు, అంతేగాని పక్క వాళ్ళని చూసి నువ్వు అవన్నీ దోషయుక్తమని చెప్పి అట్లా ప్రయత్నం చేయకుండా కష్టపడకుండా లేదంటే వస్తే వస్తుంది లేదంటే వదిలేయడం అది కాదు. ప్రయత్నం చేసిన తర్వాత పూర్ణ ప్రయత్నం చేసిన తర్వాత వచ్చినా సంతోషపడము అది సంతోషంగా భావించాలి. కాకపోతే ఇక ప్రయత్నం చేయకుండా పురుషార్థం చేయకుండా అయితే సంతోషపడతామో అది తుష్టి దోషం కింద భావించాలి. అంటే నీ ఉన్నతి కలగదు, వృద్ధి కలగదు అన్నమాట, అక్కడికక్కడే ఆగిపోతామంట. సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఎటువంటి సిద్ధులు కలుగుతాయి అష్టదా సిద్ధి అని చెప్పిన ఆ సిద్ధి శాంతి అది విశేషంగా మహోదయ శాంతి మంత్రం వినపడుతుంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ గారు. మహోదయ.